అందరికీ నమస్కారం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రైల్వే పట్టాలపై వైఎస్ఆర్సీపీ మండల యువత అధ్యక్షుడు సంపత్ నవీన్ మృతదేహం కలకలం రేపింది. అసలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏర్పేడు మండలంలోని సీతారాంపేట గ్రామానికి చెందిన ఏర్పేడు మండల వైఎస్ఆర్సీపీ యువత అధ్యక్షుడైన సంపత్ నవీన్ అనే 30 సంవత్సరాల యువకుడు శనివారం తెల్లవారుజామున రైల్వే పట్టాలపై మృతదేహంగా కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనా స్థలంలో రైల్వే పట్టాలపై నవీన్ మృతదేహాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు మొండెం, చేతులు, కాళ్ళు వేర్వేరు భాగాలుగా చాలా దూరంగా చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఇచ్చేటువంటి దర్యాప్తుపైనే గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు నవీన్ మృతి వెనక కారణాలు ఏమై ఉండవచ్చు? ఇది ప్రమాదమా, లేక ఆత్మహత్య, లేదా మరేదైనా కోణం ఉందా అనే అంశంపై పోలీసులు పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే అందరికీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది.